YouTube channel. Today I am going to explain a Fibonacci series logic. At the same time, I'm going to explore the Fibonacci series logic by using C language. So Fibonacci series అంటే ఏంటి? Fibonacci series అనేది ఏంటి? It's one kind of different series. సో ఎలా ఉంటాయి ఆ సిరీస్ అని చూద్దామంటే మనకి సిరీస్ లో ఇనిషియల్ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే 0 1 ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ సో హౌ టు గెట్ ద నెక్స్ట్ నెంబర్ ఈస్ నథింగ్ దిస్ కాల్డ్ as ఫస్ట్ నెంబర్. This is called as second number. How to get third number? Third number is nothing but so adding up of the previous two numbers. అంటే చూడండి ఇక్కడ సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఇక్కడ నెక్స్ట్ నెంబర్ రావాలంటే యూ కెన్ యాడ్ ఏంటి 0 ప్లస్ 1 ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ రావాలనుకోండి ఇక్కడ నెంబర్ కావాలనుకోండి ప్రీవియస్ టూ నెంబర్స్ అంటే ఎంత 1 ప్లస్ 1 ప్రీవియస్ టూ నెంబర్స్ 1 ప్లస్ 1 ఎంత 2. So this 2. So next number రావాలంటే the previous and before that. So previous two numbers 2 plus 1 and then the like 1 plus 2 which is ఎంత 3. So next number రావాలంటే ఏం చేస్తాం మనము 2 plus 3. ఓకే 2 plus 3 5. నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఏం చేస్తాం మనం సో 5 plus 3 plus 5 రైట్. ఇలా మనం ఒక సిరీస్ లో ఫామ్ చేస్తే ఆ సిరీస్ ఏమంటారంటే ఫిబొనాన్సీ సిరీస్ అంటారు. ఫిబొనాన్సీ సిరీస్ అంటారు. సో దీని ముందుగా మనకి ఏం కావాలి కాన్స్టెంట్ గా 2 వాల్యూస్ కావాలి. ఏంటవి 0 1. సో నెక్స్ట్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ ఆఫ్ ఏంటి ప్రీవియస్ టూ నెంబర్స్. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే కోడింగ్ రాస్తామంటే ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఏం తీసుకుందాము ఏని ఒక వాల్యూ స్టోర్ చేస్తాం వేరియబుల్ లో స్టోర్ చేద్దాం. ఏ తీసుకున్నాం 0. బిని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఏ వేరియబుల్ 1 అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలి ఎవ్రీ టైమ్ ఐ విల్ గెట్ ఏంటి నెక్స్ట్ నెంబర్ రావాలి. నెక్స్ట్ నెంబర్ కోసం ఏం చేస్తామంటే వీ కెన్ డిక్లేర్ వన్ వేరియబుల్. సో దిస్ ఇస్ ఫర్ ఏంటి స్టోరింగ్ న్యూ వాల్యూ. స్టోరింగ్ న్యూ వాల్యూ. ఓకేనా. దెన్ ఇప్పుడు మనకి కోడ్ ఎలా రాస్తామంటే ఇంటీజర్ లో తీసుకుందాం కదా ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అనమాట నెంబర్స్ కాబట్టి ఇంటీజర్ ఈక్వల్ టు 0 రైట్ కామా బి ఈక్వల్ టు ఎంత 1 కామా సి వి డోంట్ నో. So the C is nothing but whenever we want to be add the 0 plus 1 యాడ్ చేయగానే మనకి ఏమో నెక్స్ట్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ అలా ఏమొస్తుంది ఈ వాల్యూ రావాలంటే ప్రీవియస్ టూ వాల్యూస్ యాడ్ చేయాలి. సో సి అనేది ఎప్పుడు కూడా ఏంటంటే అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట కొత్త వాల్యూతో. తర్వాత మనం ఏం చేస్తాము కోడింగ్ లో రాసుకోవడానికి యూజర్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ సిరీస్ కావాలి డేటా అనేది తీసుకుందాం. స్కాన్ఎఫ్ తీసుకోండి. స్కాన్ఎఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇట్ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ యూజర్ అండ్ ఫ్రమ్ ది పర్టికులర్ అడ్రస్ n. So here what is n represents? N means a number of bits, number of how many numbers you want. Okay. So see ఇక్కడ నెంబర్ తీసుకున్నాను. సో దీన్ని కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేసుకుందాం int n అని. సో n means number of digits you want. n తీసుకున్నాం. తర్వాత ఏం చేద్దామంటే సో మనకి స్కాన్అప్ చేసిన తర్వాత మనకి లూప్ రావాలి. ఎందుకంటే ఇదేమవుతుంది ఒకటే ఆపరేషన్ ఈస్ గోయింగ్ టు బి రిపీట్ మల్టిపుల్ టైమ్స్. సో అప్పుడు ఎప్పుడైనా ఒకటే ఆపరేషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటే మనం అనేది ఫర్ లూప్ అనేది ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎప్పుడు కూడా సో ఈక్వల్ టు 1 నుంచి అనమాట. ఐ ఈక్వల్ టు 1 కదా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు స్టార్ట్ అవ్వాలి మీరు ఎంటర్ చేసిన నెంబర్స్ వరకు స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ 8 అనుకోండి 8 డిజిట్స్ వరకు ప్రింట్ అవ్వాలి. 9 అనుకోండి 9 డిజిట్స్ వరకు ప్రింట్ అవ్వాలి. ఐ ప్లస్ ప్లస్ ఎవ్రీ టైం ప్లస్ 1 డిజిట్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. కర్లీ బ్రేసెస్ మనం ఏం చేస్తున్నాము వాల్యూని ఫస్ట్ ప్రింట్ చేద్దాం పర్సంటేజ్ డి. ఓకే. సో ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను నేను ఏ వాల్యూ ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను ఆపరేషన్ సి తీసుకోవాలి. సిలో కదా న్యూ వాల్యూ సబ్మిట్ చేయాలంటే సి ఎలా వస్తుంది మనం ఏ ప్లస్ బి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బిని మనం యాడ్ చేసిన తర్వాత సిలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏ తర్వాత ఏంటి బి తర్వాత సి వస్తుంది. ఏలో ఎంత ఉంది బి 1 సి ఎంత ఏ ప్లస్ బి అంతేనా ఏ ప్లస్ బి. సో ఇప్పుడు నెక్స్ట్ డిజిట్ ఏమవుతుంది ఇది సి అవుతుంది. ఇదేమవుతుంది బి అవుతుంది. ఇదేమవుతుంది ఏ అవుతుంది అంతేనా. అంటే ఏమవుతుంది సో బి ఈజ్ అసైన్ టు ఏ నెక్స్ట్ ఎంత సి ఈజ్ అసైన్ టు బి దెన్ వాట్ ఇస్ సి రైట్ నౌ నెక్స్ట్ అగైన్ సేమ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంతేనా. దట్స్ వై బి ఈజ్ అసైన్ టు ఏ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సి ఈజ్ అసైన్ టు బి. దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దట్. సో ఇలా అనమాట ఏ బి సి. సో సి is nothing but initial 0, A is 0, B is 1. How to get C?
a plus b ఎంత a plus b అంటే this is nothing but 1. సో ద నెక్స్ట్ ఆల్సో సేమ్ ఈ సి కెన్ బి అప్డేటెడ్. ఇప్పుడు ఇది రావాలంటే ఏం చేస్తాం? సో బి అనేది ఏగా తీసుకోండి, సి అనేది ఏం చేసి బిగా తీసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? మళ్ళీ 1 + 1 ఎంత? 2. సో మళ్ళీ నెక్స్ట్ నెంబర్ రావాలంటే దీన్ని సి అనుకుంటాం. అప్పుడు ఇది ఏమవుతుంది? అగైన్ దిస్ ఈస్ నథింగ్ బట్ బి, దిస్ నథింగ్ బట్ ఎంత? ఏ. ఇలా ఎవ్రీ టైం ఏముందంటే అప్డేట్ వాల్యూస్ అనమాట. తర్వాత ఏం చేస్తాం? మన ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, రిటర్న్ అనేది చేసుకొని దాన్ని 0 చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇంటీజర్ వాడామనుకో రిటర్న్ చేసుకుంటాం. దీని కోడింగ్ చూద్దాం, చూడండి ఒకసారి. కోడింగ్ ఎలా రాస్తామంటే, నేను ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేస్తున్నాను. ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేస్తున్నాను, డైరెక్ట్ కోడ్ రాస్తుంది చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఫస్ట్ ఏమని చెప్పాను? ఇనిషియల్గా ఏదో ఒకటి తీసుకోవాలి, ఇంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో ఎప్పుడు కూడా స్మాలే ఉండాలి. ఇంట్ ఎన్ తీసుకున్నాను. ఇన్ అనేది మన ఇష్టం అనమాట. సరే ఏం తీసుకున్న తర్వాత ఏ అనేది తీసుకోవాలి. ఏ ఇస్ నథింగ్ బట్ ఇనిషియల్ వాల్యూస్. బి అనేది ఏంటి? ఇనిషియల్ వాల్యూ. రెండు కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. నాకు సి అనేది ఏంటి? ఎవ్రీ టైం న్యూ వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి. ఏమని చెప్పాను నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ ఎఫ్ ఇద్దాం. అడిగిద్ది, ఇట్ కెన్ ఆస్క్ అనమాట. నేను అడుగుతుంది ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలి. సో హౌ మెనీ నెంబర్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు ఎంటర్. సో ఇట్ కెన్ ఆస్క్ అనమాట. హౌ మెనీ నెంబర్స్ యు వాంట్, మీకు ఎన్ని నెంబర్స్ కావాలి. ఓకే. తర్వాత సో స్కాన్ఎఫ్. సో నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ ద ఫ్రమ్ ద యూజర్. స్కాన్ఎఫ్ యూజ్ చేయాలి. ఇప్పుడు స్కాన్ అంటే ఏం చేస్తుందంటే డేటా అనేది తీసుకుంటుంది. పర్టికులర్ ఇప్పుడు మనం ఏదైతే డేటా ఎంటర్ చేసిన తర్వాత అది మెమరీలో స్టోర్ అవుతుంది. మెమరీకి ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది. సో అందుకని మనం ఏం మెన్షన్ చేయాలంటే ఇక్కడ అడ్రస్. దేని యొక్క అడ్రస్? ఎన్ఏ కదా, ఎన్లో మనం స్టోర్ చేస్తున్నాం అడ్రస్. తర్వాత ఏం చేస్తుంది? ఫిబొనాచి సిరీస్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ ఫిబొనాచి సిరీస్ ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సిరీస్ ప్రింట్ చేస్తాం. ఇలా ప్రింట్ చేసిన తర్వాత సో ఎవ్రీ డిజిట్ కెన్ బి ప్రింటింగ్ ఇన్ ద న్యూ లైన్. కాబట్టి మనం ఏం చేస్తామంటే //n ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఈచ్ లైన్ న్యూ లైన్ లో ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఇది ఒక లూప్ లాగా రన్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ డిజిట్ నుంచి. i = 1, i <= ఏమని చెప్పాను? n. అంటే అప్ టు ఎన్ని డిజిట్స్ అంటే మీరు ఎంటర్ చేస్తారో అప్పటి వరకు i++, దెన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్, దెన్ ఇక్కడ ఏం రాస్తాం? చెప్పాను కదా, సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్రింట్ చేయాలి? ఏని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ ఎవ్రీ టైం ఏ ప్రింట్ చేద్దాం. %d ఏ. సో మనం ఎప్పుడు ఏంటంటే ఏ వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ టైమ్ ఇస్ గోయింగ్ టు బి అప్డేట్. సి అని ఏం చెప్పాను? ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఎంత? నేను చెప్పాను కదా, బి ఈజ్ అసైన్ టు ఏ అండ్ సి ఈజ్ అసైన్ టు బి, రైట్? దిస్ ఈజ్ ద లాజిక్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత రిటర్న్ 0 చేస్తున్నాను. దీన్ని నేను కంట్రోల్స్ రన్ చేస్తున్నాను. రన్ చేసిన హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్? నేను 8 అడుగుతున్నాను. 8. చూడండి ఫిబొనాచి సిరీస్ 0, 1, 1, 2, 3, 5, 8, 13. సో దీస్ ఆర్ ద నథింగ్ బట్ నెంబర్స్. ఓకేనా? సో ఇలా మనకి నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. దిస్ ఈస్ అబౌట్ ద టుడేస్ లాజిక్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ లాజిక్. థ్యాంక్ యూ.